రైట్ సార్, థ్యాంక్ యూ శిల్ప. సో పోలీస్ సంఘం మీడియా ముఖంగా చాలా అంశాలు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆధారాలతో సహా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారా? పోలీస్ సంఘం ప్రెస్ మీట్పై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్నంతా కూడా పోలీసులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు అల్లు అర్జున్. కంప్లీట్గా పోలీసుల గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకున్నాను, పోలీసులు ఇచ్చిన డైరెక్షన్లోనే తాను సినిమా థియేటర్ వద్ద వచ్చి వెళ్ళే వరకు కూడా అంతా పోలీసు డైరెక్షన్ ప్రకారమే జరిగిందన్నారు. బట్ తప్పెవరిది? మరి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? పోలీస్ సంఘం ఏం చెప్పబోతోంది? మరి కొద్దిసేపట్లో నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు పోలీస్ సంఘం కౌంటర్ ఇవ్వబోతోంది. సో చూడాలి ఎలాంటి అంశాలు వెల్లడించబోతున్నారనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మరి కొద్దిసేపట్లో పోలీస్ సంఘం వెల్లడించేటువంటి విషయాలు, ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మాత్రం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తెలంగాణ పోలీస్ సంఘం సీరియస్ అవుతోంది. కాసేపట్లో పోలీస్ సంఘం సంచలన ప్రెస్ మీట్ పెట్టబోతుంది. తొక్కిసలాట ఘటనపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించారు. థియేటర్ దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉందని, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తన మేనేజర్ చెప్తేనే వెళ్ళిపోయానంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చే యోచనలో ఉంది పోలీస్ సంఘం. అల్లు అర్జున్కు పర్మిషన్ నుంచి తొక్కిసలాట ఇష్యూ వరకు పిన్ టు పిన్ మీడియాకు వెల్లడించే యోచనలో పోలీస్ సంఘం ఉంది. పోలీస్ సంఘం ప్రెస్ మీట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈ ఘటనపై మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం పూర్తిగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు తన తప్పేమీ లేదని, అది అనుకోకుండా జరిగిన దురదృష్టకర ఘటన అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది, మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ పూర్తిగా పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తోంది. పోలీస్ సంఘం కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీంట్లో సంచలన విషయాలు వెల్లడించబోతున్నారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ చేసిన ఆరోపణ నేపథ్యంలో పోలీస్ సంఘం ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది, పోలీస్ సంఘం ఎలాంటి సంచలన అంశాలు వెల్లడించబోతుందనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. మరికొద్దిసేపట్లో పోలీస్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయబోతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అయ్యారు. శిల్ప, మరికొద్దిసేపట్లో పోలీస్ సంఘం ప్రెస్ మీట్ పెట్టబోతుంది. సంచలన అంశాలు వెల్లడించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్కి సంబంధించి. సో ఎట్లాంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉంది? ఖచ్చితంగా సంజయ్ థియేటర్ ఇష్యూ ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్గా మారుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా నిన్న అల్లు అర్జున్ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ముఖ్యంగా నాకు ఎక్కడ కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒకవైపు పోలీసులు ఇక్కడ పరిస్థితి చాలా చేజారిపోయిందని ఒకవైపు చెప్పినా ఆ మాట వినలేదంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ నాకు పోలీసులు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అదేవిధంగా పోలీసు నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. నాకు పోలీసు నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఇంకోవైపు పోలీసు నుంచి నేను పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళా, నాకు పోలీసులు రూట్ క్లియర్ చేశారంటూ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మొత్తం ఎక్కువ పోలీసులే దీనికి బాధ్యత వహించాల్సిన ఇంటెన్షన్గా ఈ మొత్తం మారింది. దీన్ని ఏదైతే పోలీస్ సంఘం దీన్ని సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా అక్కడ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా అల్లు అర్జున్ మాట్లాడారు. దీనిపైన కాసేపట్లో మరి 2 గంటలకి అల్లు అర్జున్ మాట్లాడిన వ్యాఖ్యలపై ఏదైతే పోలీసు వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడారని వాళ్ళు ప్రస్తుతం అంటున్నారు. దీనిపైన ఏమేమి మాట్లాడతారు అనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎంటైర్ ఇష్యూ నిన్న ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ ఇష్యూను లేవనెత్తారో అప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు సీఎం రేవంత్
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వచ్చే ఏదైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో సందర్ థియేటర్కి అప్పటి నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అక్కడ ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేశాడో ఆ క్వశ్చన్స్కి అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో జవాబు ఇచ్చారు. ఈ జవాబులోనే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉంటుందంటూ ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ చెప్పారు. సో ఎక్కడ కూడా పోలీసులు ఎక్కడ కూడా ఈ విధంగా వ్యవహరించలేదు. ఒకవైపు సందర్ థియేటర్లో తొక్కిసలాట జరిగింది, మీరు మధ్యలో నుంచి షోలో నుంచి వెళ్ళిపోవాలని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పినా కూడా నేను షో అయిపోయే వరకు ఇక్కడనే ఉంటా అంటూ ఒకవైపు చెప్పారని ఒకవైపు అల్లు అర్జున్ వర్షన్ ఉంది, అదేవిధంగా ఇంకోవైపు పోలీసుల వర్షన్ ఉంది. కానీ దీనిపైన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అసలు నిజంగా పోలీసులు లోపలికి వెళ్ళి చెప్పారా లేదని కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మానుంది. దీనికి సంబంధించిన క్లారిటీ నిజంగా ఈ ఘటన ఏదైతే సందర్ థియేటర్లో తొక్కిసలాట అయిందో ఈ ఇష్యూ అనేది లోపల సినిమా చూస్తున్నటువంటి అల్లు అర్జున్కి చెప్పారా లేదా అనేది మరి కాసేపట్లో దీనికి క్లారిటీ రావాల్సి వచ్చింది, క్లారిటీ రానున్నది. ఇప్పటికే ఒక వైరల్గా మారింది ఏదైతే అల్లు అర్జున్ 9:30కి ఏదైతే మెట్రో స్టేషన్ ఉంటుందో ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి కూడా టువర్డ్స్ సంధ్య థియేటర్ వరకు అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. కానీ నేను ఎక్కడ కూడా జనాలను ఆకర్షించే విధంగా బయటికి రాలేదు అంటూ ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. ఏదైతే క్రౌడ్ ఒక్కసారిగా పెరగడంతో నేను ఒక వేవ్ ఇస్తేనే వాళ్ళు పక్కకు జరుగుతారు అనే ఇంటెన్షన్తో మాత్రమే నేను అలాంటి వేవ్ ఇచ్చినా, కానీ కావాలని నేను వాళ్ళని జనాలని ఆకర్షించే విధంగా నేను ఏది చేయాలంటూ కానీ చెప్పారు. కానీ ఈ మొత్తం అవాస్తవాలంటూ ఒకవైపు పోలీస్ సంఘం దీనిపైన తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దీన్ని బాధ్యులుగా ఒకవైపు పోలీస్ వ్యవస్థను చూపిస్తున్నారు, ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకున్నప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ రాగానే ఒకవైపు రిసీవ్ చేసుకోవడం కావచ్చు, మొత్తం కూడా మేము ఇవన్నీ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, అయినప్పటికీ మా పైన ఇలాంటి చేస్తున్నారంటే ఒకవైపు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ రాగానే ప్రైవేట్ సెక్యూరిటీ దాదాపు 40 నుంచి 50 మంది ఉంటారు. ఈ 40 నుండి 50 మంది కూడా ఎవరిని పోలీసులను కూడా లోపలికి ఎంటర్ కాకుండా మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఈ ఏదైతే క్రౌడ్ పెరగడానికి తొక్కిసలాట జరగడానికి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటూ ఒకవైపు పోలీసుల వర్షన్ అయితే వాళ్ళు చెప్తున్నట్టు జరుగుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లో పోలీస్ సంఘం దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. ఏం జరిగింది, అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో అదేవిధంగా ఆడ పోలీసుని ఏవేమి అన్నారో అవన్నీ మొత్తం వాటినన్నింటినీ కూడా ఈ రోజు మొత్తం మీడియా వేదికగా ప్రెస్ మీట్ జరిగి అసలు ప్రతిదీ కూడా పోలీసుల గైడ్ లైన్స్ ప్రకారమే నేను